మన రైతులు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి పైరుకి ఆటోమేటిక్గానే దీని మొక్క స్వభావ సిద్ధంగానే ఫ్లవర్ వస్తుంది. మనకి తెల్లదోమ, తామర పురుగు, నల్లిని పోగొట్టుకుంటా ఉంటుంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉంటే దాని స్వభావ సిద్ధంగానే ఫ్లవర్ వస్తుంది, పూత వస్తుంది. దాన్ని నిలుపుకోవటానికి అంటే 2 పద్ధతులు చేయాలి. తేమ ఎక్కువ ఉంటే రాలుతుంది. సో తేమ లేకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే బెట్ట కూడా మరీ బెట్ట ఇచ్చినా కానీ రాలిపోద్ది. మరీ బెట్టకున్న ప్రాంతాల్లో పట్టిమార్చి పట్టిన నీళ్ళు పెడితే సమానంగా ఉంటుంది ఉష్ణోగ్రత. మరీ ఎక్కువగా ఉంటే మీరు పూత రాలుతుంది. కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్ కలిసి ఉన్నది. ఆ పూత సెట్ అవ్వడం కోసం సమర్థవంతంగా అలెంటో వేరే కంపెనీ నుంచి అలెంటో 250 ml, ఇది పౌడర్ అయితేనేమో 250 గ్రాములు మైక్రో న్యూట్రియంట్స్లో కూడా మనకి ఏరిస్ నుంచి అగ్రోమిన్ మ్యాక్స్ ఉంటుంది, సరిపోతుంది. సో ఇట్లా ఆ 2 తీసుకొని కొట్టండి. మీడియం తేమ ఉంటే ఈ 2 సరిపోద్ది. ఇంకా చాలామంది ఇప్పుడు చెప్తున్నారు, 2-3 కానీ చాలామంది కానీ ఆల్రెడీ పొలంలో పూత ఉంటుంది. పూతున్న సందర్భంలో కూడా మన వాళ్ళు ఈ పూత నిలబడేదానికి కొంతమంది మరింత పూత వచ్చిందని చెప్పేసి 100 ml, 10 ml, 50 ml పావో ఇస్తూ ఉన్నారు. సైడ్ కొమ్మలు రావాలని, ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక పోవాలి, నల్లి కూడా పోవాలని ఇట్లా 3 కాంబినేషన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. చెప్పడం ఏమో అధికంగా పూత వస్తుంది, పూత సెట్ అవుద్ది అంటారు. వాస్తవంగా మనం వాతావరణం అంటే తేమని హెచ్చు తగ్గులు పెట్టుకుంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అది సమానంగా ఉన్నప్పుడు మనం ఎలాంటో మైక్రో న్యూట్రియంట్స్ సరిపోద్ది. లేదు ఇవన్నీ ఎందుకు అనుకుంటే డెలిగేట్ వేస్తే అసలు అన్ని బెనిఫిట్స్ డెలిగేట్లో ఉంటాయి. కాబట్టి రేట్ ఎక్కువైనా అదొక్కటే సింగిల్గా కొడితే సరిపోద్ది. పూత సెట్ అవుతుంది, మరింత పూత వస్తుంది. సన్న పురుగున్న ఏదన్నా పోతుంది. కింది ముడత పై ముడత కూడా చాలా వరకు క్లియర్గా నీట్గా ఉంటుంది డెలిగేట్కి. ఈ డెలిగేట్ బెనిఫిట్ మనం సుధాకర్ గారి గుత్తికొండ పొలంలో చూసాం. మంచి ఫ్లవర్ వచ్చింది. తర్వాత వాటర్ పెట్టి ఇప్పుడు కాపు సెట్ చేసుకోవడం జరిగింది. సో మన రైతులు మోసపోవద్దు. కొంచెం పైకి మన రైతులు మోసపోవద్దు. పూత మీద ఉన్నప్పుడు ఇవన్నీ కొడితే పూత వచ్చిందని చెప్తే అది అబద్ధం అండి. పూత మీద ఉన్నప్పుడు మళ్ళీ పూత మందు కొట్టకూడదు. ఎందుకంటే పూత రావాలంటే హార్మోన్ డెవలప్మెంట్ అవ్వాలి. హార్మోన్ డెవలప్ అయితే మొక్కకి ఉన్నటువంటి భారం తగ్గాలి. దానికి భారం తగ్గాలంటే ఉన్న పూత రాలిపోవాలి. సో అది రాలిపోతేనే మళ్ళీ గ్రోత్ వచ్చి మళ్ళీ పూత వస్తుంది. సో మీరు అబద్ధాలకి నమ్మి మోసపోవద్దు. పూత ఉన్నప్పుడు నిలబెట్టుకోవడానికి కేవలం న్యూట్రియంట్స్ అలెంటో సరిపోద్ది, లేదా డెలిగేట్ సరిపోద్ది. ఈ హార్మోన్ డెవలప్మెంట్ మందు కొట్టామంటే ఉన్న పూత మొత్తం రాలిపోద్ది. 1 వారం 10 రోజుల తర్వాత మళ్ళీ కనపడుద్ది. సో కానీ ముందు ఉన్న పూత రాలిపోతే మనకి మినిమం 5 నుంచి 10 గంటలు కోల్పోతుంది. ఈ నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్ మధ్యకాలంలో గట్టిగా 2 కాపులు గట్టి కాపులు వస్తాయి. ఇవే మనకి 10 నుంచి 20 లేదా 30-40కి వెళ్ళాలంటే ఇవే ముఖ్యం. ఈ సందర్భంలో మీరు ఇవి పూత మీద ఉన్నప్పుడు పూత నిలబడడానికి ఇవే కొట్టండి. మీరు టెక్నికల్గా చెక్ చేసుకోండి. గూగుల్ని అడగండి, యూట్యూబ్ని అడగొద్దు. యూట్యూబ్ని అడిగితే 100 వీడియోలు వచ్చింది, 100 ఛానల్ ఇస్తారు. గూగుల్ని అడగండి, చెప్తుంది. న్యూట్రియంట్స్ అండ్ అలెంటో అంతే సరిపోద్ది. మీరు పిచ్చి అంటే చెప్తున్నారు. ఈ 100 ml పేర్లు నేను చెప్పను కానీ ట్రేసర్ కూడా అవసరం లేదండి. డెలిగేటో, నేటివోనా, అలెంటోనా అంతే. చాలామంది తెలంగాణలో మరీ మోసపోతున్నారు. మంచి ఫ్లవర్ మీద మళ్ళీ పూత రావాలని మళ్ళీ ఇస్తున్నారు. కామన్ సెన్స్ చెప్పేవాడికి ఉండాలి. అంటే చెప్పేవాడికి మాకు తలకాయ లేదని వినేవాళ్ళకి తలకాయ లేదంటే కొంతమంది నవ్వుతున్నారు. పెద్ద సీనియర్ రైతులు పూత మీద మళ్ళీ పూత రావడానికి మళ్ళీ మంది ఏందిరా, మళ్ళీ ట్రేసర్ ఏందిరా, మళ్ళీ డెలిగేట్లో ఇంకోటి మళ్ళీ పూత వచ్చేది ఏందిరా, ఇదేందిరా అని మాకు తలనొప్పని పెద్ద రైతులు అంటున్నారు. నేను కలిసిన చోట ప్రతి చోట మళ్ళీ తామర పురుగు సైడ్ బ్రాంచెస్ అని అడుగుతున్నారు. పోతున్నప్పుడు మళ్ళీ సైడ్ బ్రాంచెస్ మందు కొడితే పూత రాలిపోతుంది. అది అందుకని గమనించి ప్రతి రైతు ఆటోమేటిక్గా మొక్క అనేది శుభ్రంగా ఏ రోగం లేకుండా ఉంటే దానికి స్వభావ సిద్ధంగా ఇది లావులు, దీనికి కొంచెం గనుపేడంగా ఉంటుంది, పూత పెద్దగా ఉంటుంది. తేజాలు గనుపు దగ్గరగా ఉంటుంది, పూత అధికంగా ఉంటుంది. సో పూత బాగా ఆటోమేటిక్గా వాటికి వస్తుంది. మనం అధికంగా ఎప్పుడు తెచ్చుకోవాలంటే 1 కాపు సెట్ అయిపోయి 2వ కాపు సెట్ అయిపోయిన తర్వాత 3వ కాపు అప్పుడు అధికంగా తెచ్చుకోవాలి. అప్పుడు చాలామంది మినియో, స్మైలు అట్లాంటి వాటికి వెళ్తుంటారు. అప్పుడు ట్రై చేయాలి. కానీ ఇప్పుడే మీరు పోతున్నప్పుడే మళ్ళీ పూత మందు కొట్టొద్దండి. సైడ్ బ్రాంచెస్ మందులు కొట్టొద్దు.
పెద్ద మందులు వెళ్ళొద్దు. 3,000 నుంచి 3,600 వరకు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది అయితే. అట్లా వద్దండి. మీరు పూత మీద ఉన్నప్పుడు మన రైతులు, మన సబ్స్క్రైబర్లు, ఈ పంటల ప్రాణాదాలు ఎవరో చూస్తారు. మీరు మంచి పూత మీద ఉన్నప్పుడు డబ్బులు ఉంటే డెలిగేట్ కొట్టండి, లేదా అలాంటివి కొట్టండి. తేమ అధికంగా ఉంటే మైక్రో న్యూట్రియన్స్ కూడా కలపండి. సో ఈ 2 ప్రయత్నాలు, ఇంకేవి చేయొద్దు. చేశారా వాళ్ళకేం చెప్పడం ఎన్నేం చెప్తారు, 3,000 చెప్తారు, 4,000 చెప్తారు. చేసి చూస్తే అర్థమవుతుంది. లేదా కామన్ సెన్స్ అన్న ఉండాలి. తలకాయ లేదు అసలు వాళ్ళకి. ఎందుకంటే నా రైతులు ముందు నన్ను చంపుతున్నారు, అవి కొట్టొచ్చా లేదా, ఈ కొట్టొచ్చా లేదా అని. అందుకోసం వీడియో పెడుతున్నాను నేను. అంతేనా సార్? పూత మీద ఉన్నప్పుడు మళ్ళీ పెరుగుదల మందు కొడితే పూత ఉంటుందా, రాలుతుందా? పెరగాలి కదా. అది పెరగాలంటే దాని భారం దిగాలి. దీనికి భారం ఏది? పూత, కాయే కదా. ఈ పెద్ద కాయనైతే రాలపలేదు, కానీ ఇది రాలంటే పోతే రాలేదు. దానికి దానే రాలగొట్టుకొని మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే హార్మోన్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు, హార్మోన్ బాడీలో ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఉన్నది ప్రతి భారాన్ని అదే ఆటోమేటిక్గా డల్ అయిపోయి, పాడైపోయి రాలిపోతుంటుంది. సో వాస్తవంగా తెలిసిన వాళ్ళు అయితే చెప్పరండి. మన రైతులు ఎవరైతే మీరు చూసుకోండి అంతే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాది కాదు, మీరు చూస్తున్న ఏది కాంబినేషన్స్ చెప్తున్న రైతులు, యూట్యూబర్లే కానీ ఎవరైనా కానీ ఫాలో చేయొద్దు. సింగిల్గా కొట్టుకోండి, మంచిగా కాపించుకోండి. మన ఛానల్స్ ఎవరైతే చూస్తారు, ప్రతి రైతు 20 గంటలు అనుకుంటే 30 గంటల దాకా తీసుకునే విధంగానే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇన్ని చెప్పి చివరికి మళ్ళీ అదే చెప్పిన రైతు మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మీ దగ్గరకు రాడు. ఎవరైతే కొంచెం మంచిగా బాగా మెయింటైన్ చేస్తారో ఇటువంటి పెద్ద రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విత్తనం కాదు, వాళ్ళు చెప్పిన మందులు కాదు, అదర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో చేస్తారు. ఇదిగో మన రైతు 30 గంటలు పండించాడు, 40 గంటలు పండించాడని. మా రైతులు అలా కాదండి. నేను విత్తనాలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఫస్ట్ నుంచి దగ్గరుండే ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాను గ్రూప్ పెట్టి. అందుకని మన గ్రూపుల వాళ్ళకి, మనం చూసే వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి. నన్ను ప్రతిసారి అడగొద్దు ఆ 3 మందులు కొట్టొచ్చా, 4 మందులు కొట్టొచ్చా అని. పూత బాగున్నప్పుడు డ్రాప్ అవుట్ అవ్వడానికి బోరానే కాదు, జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డినం కూడా అవసరం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు రాలిపోద్ది. ఒక వ్యక్తి బోరాన్ కొట్టమంటాడు, పూత మీద ఉన్నప్పుడు డైరెక్ట్ బోరాన్ కొట్టొద్దు. 20% ఎస్పీలో బోరాన్ కొట్టొద్దు. అలాగే జింకు కూడా డైరెక్ట్ తీసుకొట్టొద్దు. 2%, 4% ఉన్నవి మాత్రమే కొట్టండి. అంటే అధికంగా పోతున్నప్పుడు మళ్ళీ బోరాన్ కొడితే పూత రాలిపోద్ది. అది డెవలప్మెంట్, హార్మోన్ డెవలప్మెంట్. అది ఫుడ్. మొక్క కూడా మంచి గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ వచ్చే సందర్భంలో పూత రాలిపోతుంది. పూత మీద కావాల్సింది 2%, 4% ప్రతిదీ. అది జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, ఇవన్నీ 2 నుంచి 4% మాత్రమే కావాలి. కానీ బోరాన్లో 20% ఉంటుంది. కాల్షియంలో కూడా అంతే ఉంటుంది. ఇలా మనం ఏది విడిగా తీసుకున్నా కానీ 20% ఉంటుందండి. అది ఇప్పుడంటే పూత రాకముందు కొట్టుకోవాలి, లేదు ఒక కాపు సెట్ అయినా కొట్టుకోవాలి. సో అందుకని డైరెక్ట్ బోరాన్ కూడా కలపొద్దు. అంతేకన్నా, డైరెక్ట్ బోరాన్ కలపకూడదు. అంటే కేజీ కానీ, హాఫ్ కేజీ కానీ, పావు కేజీ కానీ 20% బోరాన్ కలపకూడదు. డేంజర్ మీకు. అంటే కొట్టగానే అన్న చెప్పాడు, కొట్టాం, సూపర్గా ఉంది తోట. ఇప్పుడు సూపర్గానే ఉంటుంది. కావాల్సింది పూత కావాలి, నిలబడాలి, కాపు కావాలి. అది కూడా చిక్కని కాపు కావాలి. అన్నీ రాలిపోదు, జల్లునే మొత్తమే రాలిపోదు, ఏడో కొన్ని ఉంటాయి. అవి చూసి మనం సంబరపడితే కాదు. సో జాగ్రత్త పడాలని, పూత మీద చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు దాకా కింద నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఇప్పుడు దాకా తీసుకొచ్చి చివరిలో మనం పాడు చేసుకోకూడదు. ఈ నవంబర్లో పోయిందంటే ఇక డిసెంబర్లో ఇంకొకసారి అవకాశం ఉంటుంది. ఆ డిసెంబర్లో కూడా పోయిందంటే ఇక జనవరిలో కోతలు వస్తాయి. సమ్మర్ వేడి దగ్గర పడుతుంది, కాపు సెట్ అవ్వదు. సెట్ అయినా ఒక 5 నుంచి 10 క్వింటాల వరకే. ఓవరాల్గా 20 క్వింటాల లోపే ఉంటారు. కానీ 20 నుంచి 30, 40కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పూత మీద చాలా జాగ్రత్త పడండి. డెలిగేట్ కొడితే మళ్ళీ అలాంటితో పని లేదు. బాగుంది తోట ఉంది, ఒక వారం తర్వాత కొంచెం తేముంది, ఎక్కడైనా బుడలు తగ్గుతుంది, మళ్ళీ అలాంటి వేసుకోవచ్చు. చాలండి, ఈ మాత్రం చాలు. థ్యాంక్ యూ సో మచ్.